అంతర్జాతీయ విషయాల మీద చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు జాతీయ అంశాల మీద, స్థానిక అంశాల మీద కూడాను క్లుప్తంగా 2-3 విషయాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా భారతదేశంలో పెట్టుబడుల వెల్లువ ఉరికి వస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఇది ఇలాగే ఉంటుందా? ఇది వాప బలుప? లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణల ప్రభావము, అలాగే ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది, భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో కూడాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది అనేటువంటి విషయం దీనికి తార్కాణమా? లేకపోతే జీడిపి రేట్ అభివృద్ధి బాగా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో కన్నా భారతదేశం వైపే అందరూ ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ విషయాల మీద కొంచెం క్లుప్తంగా చేసుకుని, మీకు తెలిసినంత వరకు యాజ్ అన్ ఎకానమిస్ట్ ఏదైనా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడే వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తారా? స్టాక్ మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకి ఎవరైనా సలహా ఇవ్వలేము. బికాస్ అది ఎటుపోతుంది అనేటటువంటిది ఎవరికీ తెలియదు. మోస్ట్ నోన్ ఎక్స్పర్ట్సే గాన్ రాంగ్. బ్రాడ్గా మనం ఎకానమీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా రిఫ్లెక్ట్ కావచ్చు అనేది అనలైజ్ చేద్దాం. మొట్టమొదటి గత 10 సంవత్సరాల్లో ట్రెమెండస్ డెవలప్మెంట్ జరిగిందనేది వాస్తవం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఖర్చు పెట్టారు. వెల్ఫేర్ను, సంక్షేమాన్ని, అభివృద్ధిని సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయినారు. దీనికన్నా ముఖ్యంగా చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ సమర్థవంతంగా నిర్వహించడం మీద దృష్టి పెట్టారు. సో దీని ఎఫెక్టే ఈరోజు స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మొన్నటిదాకా కొద్దిగా చిన్న సంశయం అందరికీ ఉండింది, పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ. 2024లో ఈ గవర్నమెంట్ రాకపోతే, ఏదో కలగూరుగంప గవర్నమెంట్ వచ్చి కుక్కలు చింపిన ఇస్తర్లాగా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతే పరిస్థితి ఏంటి అని, అందుకని కాస్త పెట్టుబడులు పెట్టడానికి వెనక ముందు ఆడారు. బట్ మొన్న ఎలక్షన్స్తో 24లో ఎవరు వస్తారనే దానికి మంచి స్ట్రాంగ్ ఇండికేషన్ వచ్చేసింది. దాని రిఫ్లెక్షన్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో చూస్తున్నాం. దీనికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ ఆత్మనిర్భర్ దాని కింద దేశంలో ఇండస్ట్రీ పెంపొందించడానికి ఫోకస్ పెడుతున్నారు. అందుకని ఈరోజు రైల్వేస్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు, డిఫెన్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు, రోడ్వేస్ మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంటు, దీని రిఫ్లెక్షన్ అంతా ఇండియన్ కంపెనీస్కి వస్తూ ఉన్నది. వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. అది కూడా స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే ఈ పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అంతకుముందు స్తబ్దుగా ఉండేవి, ఫోకస్ లేకుండా ఉండేవి, లాభాలు నడిచేవి కావు. వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. మొట్టమొదటి వీళ్ళు గవర్నమెంట్ తీసుకునే టైంకు చాలా నిరర్థక ఆస్తులు, ఎన్పిఎస్ చాలా ఉండేవి. వాటికి బడ్జెట్లో అలొకేషన్ చేసి క్రమంగా వాటిని తగ్గించి బ్యాంక్స్ హెల్తీగా ఉండేటట్టు తెచ్చి అక్కడి నుంచి ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నారు. అందుకనే సడన్గా ఎటువంటి వాల్యూ లేని షేర్స్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టారు, పబ్లిక్ సెక్టారు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల 2 రకాలుగా గవర్నమెంట్ లాభపడుతుంది. ఒకటి వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్, ఒకటి బికాస్ వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. రెండోది ఏదైనా కొంత డిస్ఇన్వెస్ట్ చేస్తే హ్యూజ్ అమౌంట్స్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నిరర్థక ఆస్తులను, ల్యాండ్స్, వాటిని కూడా మానిటైజ్ చేసేటటువంటి విధానాన్ని చక్కగా ప్రవేశపెట్టారు. సో ఇది ఓవరాల్గా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల వలన ఎకానమీ బాగుంది, అదే సెన్సెక్స్లో రిఫ్లెక్ట్ అయింది అనేది నా భావన. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే, మీరు ఇందాక మనం చెప్పుకున్నాము, ఈ దుబాయ్లో జరిగినటువంటి క్లైమేట్ కండిషన్స్, లేకపోతే హౌ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అనే దాని మీద చూసుకున్నా. తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద చాలా అంటే నెగిటివ్ ఏంటంటే వాళ్ళు చేసిన రేషన్ అయితే ఎకానమీ బాగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఇండియా లాంటి కంపెనీలో ది ఇంపోర్ట్ బిల్ ఆన్ పెట్రోలియం ఈజ్ వెరీ హై. సో దీనికి అనుగుణంగానే మనకి ఇప్పుడు భారతదేశంలో మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ అన్నీ పవర్ బేస్ మీద మొత్తం అన్నీ నడుస్తున్నాయి. అట్లాగే నెంబర్గా ఏంటంటే మన ఈ 4 వీలర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్ ఈ వెహికల్స్ అనేను
మొత్తం నేను పెట్రోలియం అండ్ డీజిల్, ఇప్పుడు ఆల్మోస్ట్ డీజిల్ వెహికల్స్ ఆల్మోస్ట్ మార్జినల్గా తగ్గిపోతున్నాయి, పెట్రోలియం వెహికల్స్ కూడా. వీటిని దే ఆర్ సబ్స్టిట్యూటింగ్ బై ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ రెస్పెక్ట్లో మనం చూసుకుంటుంటే వెహికల్ ఇండస్ట్రీ ఒకటి మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం కనబడుతుంది. అట్లాగే మరి ఈ వెహికల్స్ ఇంత ఎలక్ట్రిసిటీ కావాలి అని అంటే అగైన్ పవర్ జనరేషన్ కంపెనీస్ కూడా ఇప్పుడు మంచి కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఆ పవర్ జనరేషన్ కంపెనీస్ ఇప్పుడు సోలారు, విండ్ పవరు, ఇట్లా మొత్తం అంతా ఈవెన్ కోల్ బేస్డ్ వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు గవర్నమెంట్. అంటే రేపు ఈ నీడ్స్ బాగా పెరిగిపోతే దీని డిమాండ్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ అంశాల మీద అంటే మనం భవిష్యత్తులో ఒక 3-4 ఏళ్ళలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఇటువంటి సెక్టార్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందా? కరెక్ట్, నేను చెప్పింది. బికాస్ బేసిక్గా రెన్యూవల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ వస్తూ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది అక్రాస్ ది వరల్డ్ వస్తున్నది, ఇండియాలో కూడా వస్తున్నది. కమిట్మెంట్ కూడా ఈ ఉద్గాదాలు అంటారా, కరెక్ట్, అదే కార్బన్ ఎమిషన్స్ అన్నింటినీ తగ్గించడం మీద వరల్డ్ వైడ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ అండ్ గుడ్ ఆల్సో దీంట్లో భాగంగానే వీటికి దెన్ ఎలక్ట్రిసిటీ అదర్ దాన్ డీజిల్, పెట్రోల్ ప్రోడక్ట్స్ కాకుండా ఎలక్ట్రిసిటీ రన్ కావాలంటే మెయిన్ లింకింగ్ ఫ్యాక్టర్ ఇస్ బ్యాటరీస్. ఎఫిషియంట్ బ్యాటరీస్ ఆర్ ద లింకింగ్. సో ఆ బ్యాటరీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఏరియా కావచ్చు. సో ఈ బ్యాటరీస్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ సెక్టర్స్ తప్పకుండా ఫోకస్లోకి వస్తాయి. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ, దాంట్లో ఇండియా కూడా భాగమే. కానీ చాలా రోజుల వరకు ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ పెట్రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఓన్లీ గల్ఫ్లోనే కాకుండా మనకి ఇప్పుడు వెనెజులా, గయానా, అక్కడ కొత్త పెద్ద పెట్రోలియం ఫీల్డ్స్ డిస్కవర్ అయినాయి. సో బ్రాడ్గా లాంగ్ టర్మ్లో పెట్రోల్ క్రూడ్ ధరలు అంత విపరీతంగా పెరగకపోవచ్చు. అది కూడా గుడ్ థింగే.